స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు సబర్మల అప్డేట్ ఛానల్. మన ఛానల్లోని అకామిడేషన్, సబర్మలలోని అకామిడేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ పేరు మీద ఉంటుంది, చాలా మందికి డౌట్స్ ఉండిపోయింది స్వామి. ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు చాలా పేర్లు ఉంటాయి, అది పంబాకు సంబంధించిందా శబరిమలకు సంబంధించిందా అని ఎవరికి అర్థం కాదు. ఇదైతే ఈ వీడియోలోనైతే క్లారిఫై చేస్తాను. అలాగే శబరిమలలోని అకామిడేషన్ ఏ పేరు మీద ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి పూర్తి వివరాలతోనైతే వీడియో పెడుతున్నాను. అలాగే తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు, ఎక్కువ వీడియో అనేది పెట్టను. అదేవిధంగా ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే వైరల్ పాయింట్ ఉంటుంది స్వామి కామెంట్ కింద, అక్కడ మీరు అయితే తప్పకుండా వైరల్ పాయింట్ ఇవ్వండి, అప్పుడు వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ముందుగా మనం అకామిడేషన్కి వస్తే ఇక్కడ నడపందల ఏరియా అంటారండి. ఇక్కడ మన శివుల స్వామి, అది స్వాములందరూ దర్శనానికి లైన్ కడతారు కదా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రణవ్ పిల్లాగ్రామ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది స్వామి. ఇదొక శబరిమలలోని ఇదొక అకామిడేషన్, ఒక రూమ్స్ అండి ఇవి. ప్రణవ్ అండ్ పిల్లాగ్రామ్ సెంటర్ అని చెప్పేసి ఇదొకటి అయింది కదా స్వామి. ఇంకా ముందర చాలా ఎక్కువగా ఉంటాయి, చూపిస్తాను పేరు పేరున. నెక్స్ట్ అడ్రస్ కూడా చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి. తప్పకుండా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఇదే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనైతే అకామిడేషన్ ఆఫీస్ ఉంది స్వామి. ఒకవేళ మీకు ఆన్లైన్లోనైతే రూమ్స్ దొరకకపోతే ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంది. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకు అయితే తెరుస్తారు. ఆధార్ కార్డు, టికెట్ అయితే ఉంటే మీకైతే రూమ్ అవైలబుల్గా ఉంటే పక్కా రూమ్ దొరుకుతుంది స్వామి. ఒకవేళ జ్యోతికి రూమ్ కావాలనుకున్న వాళ్ళైతే ముందు రోజు వచ్చి లైన్ అయితే కట్టండి. అలాగే మన అకామిడేషన్ అనేవి ఇంకా పైన కూడా ఉన్నాయండి. ఈ నూట కమిటీ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే అయితే ఉంటాయి, అవి కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ నుంచి మీకు 2 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదండి. కైలాస్ ఒకటి, పక్కన సహ్యాద్రి అని చెప్పేసి, అవి కూడా మన అకామిడేషన్ సంబంధించిందే స్వామి. అక్కడికి వెళ్ళైతే మీకు అది కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటాయో. కరెక్ట్గా మల్కాపురం టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూపిస్తున్నానంటే ఇటువైపు నుంచి ఒక సీక్వెన్స్గా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కూడా డోనర్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇవి చూపించిన తర్వాత లాస్ట్ అనేది అయితే చూపిస్తాను, తప్పకుండా అయితే చూడండి. నోట్లక్క మెట్లు ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనైతే మనకు ఒక రూట్ ఉంటుంది స్వామి. ఆ రూట్ నుంచి మనం తిన్నంగా లెఫ్ట్ సైడ్లో వచ్చామంటే ఇక్కడ 2 రూమ్లు అయితే ఉన్నాయి స్వామి. అదే 2 అకామిడేషన్లు అయితే ఉన్నాయి. మొదటిది సోపానం డోనర్ హౌస్ అయితే ఉంది. ఇప్పటికి ఇది 2వది స్వామి, సోపానం డోనర్ హౌస్. 3వది పూర్ణ పుష్కల డోనర్ హౌస్ అండి. ఈ డోనర్ హౌసెస్ అయితే పక్క పక్కన ఉంటాయి స్వామి. ఇప్పటికి 3 అయ్యాయి స్వామి డోనర్ హౌసెస్. 4వ అకామిడేషన్ది శివశక్తి డోనర్ హౌస్ అండి, మన ఎదురుగా వస్తుంది కదా. ఇదన్నీ ఒకే లైన్లో ఉంటాయి స్వామి. 100 కమిటీ ఎక్కిన తర్వాత ఇది 4వది శివశక్తి డోనర్ హౌస్. ఒక రిజిస్టర్లో అయితే రాసుకోండి, రూమ్ బుక్ చేసేటప్పుడు ఆన్లైన్లో మీకు చాలా యూజ్ఫుల్గా అవుతుంది. 5వది శ్రీ మణికంఠ డోనర్ హౌస్ అండి. ఇవన్నీ మనకు ఆన్లైన్లో అయితే చూపిస్తాయి. శ్రీ మణికంఠ డోనర్ హౌస్ 5వది. మన అకామిడేషన్ టికెట్ బుక్ చేసేటప్పుడు అయితే ఈ పేర్లను వస్తాయి, మనకి ఎక్కడో తెలియక మనం బుక్ చేయము మెయిన్. అందుకని వీడియో అయితే పూర్తి వివరాలతో పెడతాను. 6వ డోనర్ హౌస్ ప్లాజా డోనర్ హౌస్ అండి. ఇది ప్లాజీ డోనర్ హౌస్ 6వది. దాని ఎదురుగే శ్రీమాత డోనర్ హౌస్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ మల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయండి, లేదా 100 కమిటీ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇది మల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది స్వామి, అన్నదాన మండపం దగ్గర. మీకు లెఫ్ట్ సైడ్లోనైతే అన్నదాన మండపం అయితే కనిపిస్తుంది కదా, అదేనండి అన్నదాన మండపం. దాని పక్కనే కొంచెం పైకి వచ్చిన తర్వాత శ్రీమాత డోనర్ హౌస్ అయితే ఉంటుంది. ఆ పక్కనే మనకు హోటల్స్ కూడా ఉంటాయి స్వామి. బెస్ట్ ఏంటంటే ఇక్కడ బుక్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మనం దర్శనం అంతా అయిపోయిన తర్వాత మల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తాము, వచ్చిన వెంటనే ఈ రూమ్లో ఉండేటట్లుగా మనకి అవకాశం అయితే ఉంటుంది. అలాగే పక్కన కూడా హోటల్స్ అయినా ఉంటాయి. నెక్స్ట్ జ్యోతి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి చాలా ఈజీ స్వామి. కాబట్టి ఎవరు ఎక్కువగా అయితే శ్రీమాత డోనర్ హౌస్ అయితే బుక్ చేసుకోండి. అయితే జూమ్ చేసి చూపించాను కదండి శ్రీమాత డోనర్ హౌస్ అని చెప్పేసి. ఇది ఏమీ లేదండి, మల్కాపురం టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే పక్కన మనకి రైట్ సైడ్లో చూస్తే హోటల్స్ కూడా ఉంటుంది. బెస్ట్ డోనర్ హౌస్ ఏంటంటే శ్రీమాత ఒకటి, ప్లాజా డోనర్ హౌస్ అండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఇది తప్పకుండా బుక్ చేసుకోండి. అలాగే కొంచెం పైకి అప్ ఎక్కిన తర్వాత మనకి ఎదురుగా ఒక షెడ్ అయితే కనబడుతుంది, పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదండి, అదొక డోనర్ హౌస్ అండి. అది కూడా చూపిస్తాను, దేవి పేరు మీద ఉందో. దీని పేరు తేజస్విని డోనర్ హౌస్ అండి. ఇది శ్రీమాత డోనర్ హౌస్ పైగా ఉంటుంది.
ఇంతవరకు నా వీడియో చూసినందుకైతే చాలా ధన్యవాదాలండి. కింద కామెంట్ సెక్షన్లో అయితే వైరల్ పాయింట్ ఉంటుంది, తప్పకుండా వాడి స్వామి అప్పటి వీడియో అనేది ముందుకు వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. సంబంధించింది అయితే అన్నదాన మండపంకి రైట్ సైడ్ లోని మనకి సహయాద్రి నెక్స్ట్ కైలాస్ అనేది అకామిడేషన్ అయితే రూమ్స్ ఉంటాయి స్వామి. అవి కూడా దగ్గరుండి అయితే మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈ సహయాద్రి కైలాస్ అనేది మల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది స్వామి. ఇది అయితే కైలాస్ డోనర్ హౌస్ అండి, కనిపిస్తుంది కదండి. అవి ఎదురెదురుగా ఉంటాయి స్వామి. సహయాద్రి PC2, కైలాస్ పిల్లాగ్రామ్ 3 అని చెప్పేసి ఉంది కదా, ఇవి రెండు ఎదురెదురుగా ఉంటాయి. మనకి ఎక్కువ ఫ్లైట్ అయితే ఇక్కడే ఇస్తారు. మనం ఏ రూమ్ బుక్ చేసుకున్నా సరే ఫస్ట్ మనకి ఇదే మనకి ఇస్తారు. ఇక్కడ నుంచి తిన్నంగా వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో పోలీస్ బ్యారక్ ఉంది కదండి, పోలీస్ బ్యారక్ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి తిరిగితే ఇంకొక అకామిడేషన్ రూమ్ అయితే ఉన్నది, అది కూడా చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మనం ముందుగా వెళ్తే అది భస్మకులానికి దారి ఉంటుంది. మనం ఇంకొక లెఫ్ట్ తీసుకోవాలండి, అక్కడ బాత్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకొక డోనర్ హౌస్ అయితే ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. ఈ డోనర్ హౌస్ పేరు వచ్చి చిన్ముద్ర డోనర్ హౌస్ అండి. ఇదే లాస్ట్ మనకి ఇంతవరకు చూశారు కదండి అకామిడేషన్ ఆఫీస్ అంటున్నాను. అకామిడేషన్ యొక్క రూమ్స్ అనేవి ఇవండి. శబరిమలలోనైతే మనం స్టే అవ్వడానికి ఆన్లైన్లోనైతే చూపించిన పేర్లు అయితే ఇవేనండి. కాబట్టి ప్రతి అయ్యప్ప స్వామి అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే కింద వైరల్ పాయింట్ ఉంటుందండి, తప్పకుండా ఇవ్వండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అయితే ఇవైతే చూసారు కదండి, ఏ ప్లేస్లోనే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మీరైతే రూమ్ అయితే బుక్ చేసుకోండి. మరో అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.